హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసింది అనమాట. ప్రజెంట్ అయితే ఆర్ఆర్బీ ముంబై రాంచీ ఈ వీడియో చేసే టైంకి ఆ రెండింటికి సంబంధించిన రిజల్ట్ అయితే పోస్ట్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఈ రోజే ఈవినింగ్ లోపు కానీ నైట్ లోపు కానీ మిగతా వాటికి కూడా మ్యాక్సిమం వచ్చేసే ఛాన్స్ ఉంది. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కట్ ఆఫ్స్ ఏంటి, కంప్లీట్గా ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది అఫీషియల్ న్యూసే. సో ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మనకైతే టెక్స్ట్ బుక్ నుంచి ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. నార్మల్గా మనకి 600 అలా ఉండే పాస్ ప్రో అన్నది ఇయర్లీ పాస్ ప్రో ఇప్పుడు 351 రూపీస్కే వస్తుంది. ఈసీకేఎస్ కూపన్ వాడితే 26 నుంచి 28 వరకు. సో ఎవరైతే ఈ CBT 2కి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ రైల్వేస్కి కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మంచి ఆపర్చునిటీ, తక్కువ ప్రైస్కి వస్తుంది. సో తీసుకునే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా తీసుకోండి. మార్క్స్ అయితే కంపల్సరీ రాయాలి. సో తీసుకునే ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఈసీకేఎస్ కూపన్ వాడి ఈ టెక్స్ట్ బుక్ పాస్ అన్నది తీసుకుంటే 1 year పాటు మీరు మాక్ టెస్ట్లో ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ రాయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఆర్ఆర్బీ ముంబై అని చూసారా. సో ఆర్ఆర్బీ ముంబై వెబ్సైట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మనకి కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, CN01-2024 ఏఎల్పీ పోస్ట్ అని ఉంది కదా, దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట మనకి ఈ ట్యాబ్ అన్నది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, క్లిక్ హియర్ టు వ్యూ రిజల్ట్స్ అండ్ కట్ ఆఫ్ ఫర్ ఏఎల్పీ అని కింద క్లిక్ టు వ్యూ రిజల్ట్స్, క్లిక్ టు వ్యూ కట్ ఆఫ్ అని సెపరేట్ 2 PDFs లాగా ఇచ్చారు. సో క్లిక్ చేసి చూద్దాం. రిజల్ట్స్ కనుక మనం క్లిక్ చేస్తే ఈ PDF అన్నది ఓపెన్ అయింది. సో దీని మీద కనుక మనం చూసుకున్నట్టే మెయిన్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మనకి ఈ డేట్స్ అయితే ఇచ్చారో, ఆ డేట్స్ లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో దానిలో మెరిట్ ని చూసుకుని షార్ట్ లిస్ట్ అయితే చేశారు. ఫస్ట్ స్టేజ్ రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ అని అయితే ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకేనా. సో సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు, 19th మార్చ్ నుంచి 20th మార్చ్ అని. సో మాక్సిమం పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మోస్ట్ పాసిబుల్లీ పోస్ట్ పోన్ అవ్వటం ఛాన్సెస్ తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కూడా మంచిదే, బట్ అవ్వదు అనుకుని ప్రిపేర్ అయితేనే మనం అయితే సేఫ్ అనమాట. ఓకేనా. అండ్ ఇది మీ స్కోర్స్, ఇండివిజువల్ స్కోర్స్ అనేవి 27th ఫిబ్రవరి తర్వాత రిలీజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో అది దానికి సంబంధించిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇట్లాగా చూడొచ్చు. అరౌండ్ 25,000 వరకు, ఓకేనా, 25,000 వరకు క్వాలిఫై అయినట్టు చూపిస్తుంది. అండ్ కట్ ఆఫ్స్ కూడా ఈసారి చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో చూపిస్తాను చూడండి. అంటే డేట్ ఈ రోజే వచ్చింది మనకి, ఇది ముంబైకి సంబంధించి. ఓకేనా. సో కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ముంబైకి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకుంటే ఓపెన్ 57 వరకు ఉంది. ఓకేనా. ఎస్సీకి 37 అండ్ ఎస్టీకి 30 అండ్ ఓబీసీకి 44, ఈడబ్ల్యూఎస్కి 40. ఓకే, ఇది కూడా నార్మలైజ్డ్ స్కోర్. ఓకేనా. షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT 2 ఇది మీకు మాక్సిమం 100కి ప్రోరేటెడ్ అయి ఉంటుంది. సో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉన్నట్టే మనం కంపేరిటివ్లీ మనం గెస్ట్ చేసిన దాంతో పోలిస్తే. సో అదొక హ్యాపీ న్యూస్. చాలా మంది అయితే క్వాలిఫై అయి ఉండొచ్చు. సో మీకు మీ రిజల్ట్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి అన్నది కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఇది మనకు ముంబైకి సంబంధించి జోన్కి సంబంధించిన కట్ ఆఫ్స్. రాంచీకి చూసుకున్నట్టయితే 61 దాకా వెళ్ళింది. ఓకేనా. వేకెన్సీస్ ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో కట్ ఆఫ్ చూస్తే 61, ఎస్సీకి 39, ఎస్టీ 31, ఓబీసీ 48, ఈడబ్ల్యూఎస్ 40 రాంచీ. ఓకే. సికింద్రాబాద్కి సంబంధించిన ఒక రిజల్ట్ కూడా రాగానే వీడియో చేయమంటే అది కూడా సెపరేట్గా చేస్తాను. దాని మీద కూడా వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది మీకు ఇంకా లాస్ట్ ఛాన్స్ అనమాట, మీరు ప్రిపేర్ అవడానికి ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇంకా యూజ్ లేనట్టే. కట్ ఆఫ్ ఎంత ఉన్నా మీరు పాస్ అయినా అవ్వకపోయినా సో మాక్సిమం అయితే స్టార్ట్ చేసేయండి. ఓకేనా. అండ్ మీకు ఏదైనా అఫీషియల్ అప్డేట్స్ కానీ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్వి మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇలా కనిపిస్తుంది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్లాంటి ఛానల్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. అథెంటిక్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అక్కడ మీకు ఫస్ట్ వస్తాయి. ఓకే. అలాగే మీకు క్లాసెస్ కానీ రైల్వే రిలేటెడ్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి చదవాలి అన్నది తెలియకపోతే మన యాప్లో చాలా తక్కువ ప్రైస్కి 299కే మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి అనమాట. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఇంకా తక్కువ ప్రైస్కే మీకు క్లాసెస్ అనేవి దొరుకుతాయి. 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది గ్రూప్ D కావచ్చు, NTPC కావచ్చు, ALP కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీ మన యాప్లో అయితే చూడండి ఎంత క్వాలిటీతో ఉంటుంది అన్నది మీకు
తెలుస్తుంది. పర్సనల్గా నేనైతే 89+ స్కోర్ చేశాను అనమాట ALP CBT 2లో. సో అదే లెవెల్ క్వాలిటీ కంటెంట్ అన్నది అందులో ఉంటుంది అనమాట. ఒకసారి చూడని వాళ్ళు, ఇంకా పర్చేస్ చేసి క్లాసెస్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. మన యాప్లో ముఖ్యంగా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే కాకుండా ALP ఫుల్ కోర్స్ కావాలంటే కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది అనమాట. 1199కే కూపన్ కోడ్ SARA అని వాడితే ఇంకా తక్కువ 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. లాస్ట్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఫైనల్గా మీరు కనుక ఫిట్టర్కి కనుక ప్రిపేర్ అవుతున్నా మన దగ్గర కోర్స్ అయితే ఉంది. సో కంప్లీట్ PDFs అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, యాప్లో ఉంటుంది. అండ్ దానికి రిలేటెడ్ వీడియో కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అదే కాకుండా మనకి CBT 1 మ్యాథ్స్ సంబంధించిన ప్లేలిస్ట్ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఒకసారి చూడండి. అంటే CBT 1లో ఎలా వచ్చినాయి, దాని బేస్డ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది తెలుస్తుంది. ఓకేనా? సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.